హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చాయండి. సో ఇందులో మనకు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే చాలా యూజ్ అవుతాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీకు అప్డేట్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు టీఎస్ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు అని చెప్పేసి వచ్చిందండి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి రానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో అలాగే సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆర్టీసీ 10,000 ఐటీఎం మెషిన్లు తమ సిబ్బందితో అందించనుంది. అలాగే దీని ద్వారా ప్రయాణికులు ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించి టికెట్ను పొందవచ్చు. ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సో ఇదండి ఒక అప్డేటు. సో ఇందులో మనం చూసుకుంటే జనరల్గా మనకు డబ్బులు ఇచ్చి టికెట్ అయితే తీసుకుంటాము. అలా కాకుండా మనకు యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా, ఫోన్పే కానీ అలాగే పేటిఎం కానీ అలాగే జీపే కానీ గూగుల్ పే కానీ యూస్ చేసి మనము స్కాన్ చేసి టికెట్ అయితే మనం తీసుకోవచ్చు. సో హ్యాండ్కి అయితే క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధానాన్ని మనకు త్వరలో ప్రవేశపెడతారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇకపై స్మార్ట్ కార్డు చూపిస్తే జీరో టికెట్ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అర్హులైన మహిళలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అందించనుంది. ఆ కార్డులు కొత్త ఐటీఎం మెషిన్లు స్వైప్ చేసి జీరో టికెట్ పొందాలి. ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ ఇస్తున్నారు. మరి స్మార్ట్ కార్డులు వచ్చాక ఆధార్ కార్డు చూసి టికెట్లు జారీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది. సో ఇదండి ఇంకొక అప్డేటు. సో ఎవరైతే మహిళలు ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో, సో ప్రస్తుతం వాళ్ళకి జీరో టికెట్ అయితే ఇస్తున్నారండి. సో దానికి మనకు అర్హత ఏంటంటే ఎవరికైతే మన రాష్ట్రానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు బేస్ చేసుకుని చెక్ చేసి వాళ్ళకైతే జీరో టికెట్ అయితే కొడుతున్నారండి. సో ఇది ప్రస్తుతం ఈ విధంగా జరుగుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో మనకేంటంటే స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ ఆ కార్డ్ని స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జీరో టికెట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీనికి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అంటే మనకు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలా లేదా అనే దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో ఇంకా మనకు వచ్చే రోజుల్లో స్మార్ట్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ కార్డ్ మర్చిపోతే ఇంకా మేబీ ఇది ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో చూడాలి దీనికి సంబంధించి ఇంకెలాంటి విధానాలు అయితే వస్తాయి, దీనికి సంబంధించి ఇంకేమైనా అర్హతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ వస్తే తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మనకు టీఎస్ఆర్టీసీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తున్నారో వచ్చే రోజుల్లో మనకి అంటే సెప్టెంబర్ ఆ టైంలో మీకు స్మార్ట్ కార్డులు కానీ అలాగే క్యూఆర్ కోడ్కు సంబంధించి కూడా మనకు ఆర్టీసీ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.